ఆలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం నమస్తస్మై భగవతే అర్హతే సమ్యక్ సంబుద్ధాయ పుత్రో మేస్తి ధనం మేస్తి ఇత్యేవం బాలో విహన్యతే ఆత్మాపి హ్యాత్మనో నాస్తి కుతః పుత్రాః కుతో ధనం. చాలా చిత్రంగా ఉంది ఈ శ్లోకం. వీడు ఈ రకంగా మాట్లాడేవాడు అజ్ఞాని బాలః. సో శంకరులు కూడా ఇటువంటి భాషలోనే చెప్పారు. కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర అని చెప్పారు. అంటే ఆయనకి సంసారం ఎలా కనపడి, నేను దీన్ని కొంచెం డ్రమటైజ్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉండేవాడిని. ఆయన సంసారులను చూసి అచ్చరువును పొందినారు. ఆశ్చర్యం కలిగింది. ఏమిటి ఆశ్చర్యం అంటే, ఒక లేడీ ఉంటుంది. షీ ఈజ్ వెరీ స్మార్ట్, వెరీ స్మార్ట్. షీ ఈజ్ నాట్ డల్, షీ ఈజ్ నాట్ డల్ అండ్ షీ ఈజ్ నాట్ నయీవ్. వీడు నయీవ్, ఆమె నయీవ్ కాదు. ఎందుకంటే భగవంతుడు స్త్రీకి ఫిజికల్గా లేని దాన్ని మెంటల్గా కాంపెన్సేట్ చేశాడు. స్త్రీ ఫిజికల్లీ షార్టర్ అండ్ లెస్ హెవీ దాన్ మ్యాన్ నార్మల్లీ, జనరల్గా ద బయాలజీ ఈజ్ లైక్ దట్. అండ్ ది బాడీ ఆఫ్ ది ఉమెన్, ది బాడీ ఆఫ్ ది మ్యాన్, దే ఆర్ టూ డిఫరెంట్ బయలాజికల్ ఎంటిటీస్ with many common features but many critical differences. దాంట్లో ఒకటి స్ట్రెంగ్త్, వెయిట్, హైట్ ఇత్యాదులు ఇన్ ఏ గివెన్ ఉమెన్ ఇవి కొంచెం తక్కువ ఉంటాయి. అంచేతనే మన వాళ్ళు అబల అన్నారు, స్త్రీని అబల అన్నారు. పురుషుణ్ణి సబలుడు అనలేదు, సబలుడు అనలేదు, సుబలుడు అనలేదు. ఎవడో ఒకడు పెట్టుకున్నాడేమో పేరల్లా. కానీ స్త్రీని మటుకు జనరల్గా అబల అన్నారు. ఆ దేహంలో లేని స్ట్రెంగ్త్ని స్త్రీ ఇంకో కొన్ని అంశాల్లో స్త్రీకి స్ట్రెంగ్త్ గలదు. ఉదాహరణకి ఒకే వ్యాధి లేకపోతే ఒకే శరీర పీడ, నొప్పి పురుషుడికి స్త్రీకి వస్తే పురుషుడు గగ్గోలు పెడతాడు, స్త్రీ అలా సహిస్తుంది. క్షమ అంటే అకామిడేషన్ అండ్ దెన్ ఎండ్యూరెన్స్. క్షమ, ఎండ్యూరెన్స్, దట్ ఈస్ ది వర్డ్. సహించుట, అది స్త్రీకి అది ఎక్కువ ఉంటుంది. అంచేతనే స్త్రీ ముందుకు వచ్చి నాకు ఒంట్లో బాగులేదు అంది అంటే యూ షుడ్ ఇమ్మీడియట్లీ రష్ టు ది డాక్టర్. పురుషుడు ముందుకు వచ్చి ఒంట్లో బాగోలేదన్నాడంటే పోయి నోరు మూసి కూర్చో అని చెప్పచ్చు మీరు. మొన్నటికి అదే సర్దుకుంటుంది, కొంచెం వర్షం ఎండ వచ్చితే సర్దుకుంటున్నారు పోయి అని చెప్పచ్చు. లేకపోతే ఆ శారిడాన్ ట్యాబ్లెట్ వేసుకు పడుకో అని చెప్పచ్చు. దేర్ ఈజ్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. ఆ క్షమ ఎక్కువ. తర్వాత స్త్రీ ఈజ్ వెరీ స్మార్ట్. సో షీ నోస్ దట్ ది మ్యాన్ ఈజ్ ట్రైంగ్ టు డామినేట్ హర్. షీ నోస్ ఇట్. She sees it, she senses it and allows it. That is the strength, and allows it. ఎందుకో తెలుసునా, వీడు ఎక్కడికి పోతాడులే అని. షీ నోస్ ఇట్. షీ హ్యాస్ ద లీష్ ఇన్ హర్ హ్యాండ్. షీ హ్యాస్ ది కంట్రోల్ స్విచ్ ఇన్ హర్ హ్యాండ్. షీ నోస్ ఇట్. ఓకే, దిస్ ఈజ్ ది ట్రూత్ ఆఫ్ మ్యాన్ ఉమెన్ రిలేషన్షిప్. ఓకే, దీంట్లో మ్యాన్ ముందుకు వచ్చి మే కాంత అని అంటాడు. షీ బిలాంగ్స్ టు మీ, మై ఉమన్. దిస్ మై ఉమన్ ఈజ్ ఏ వెస్టర్న్ ఎక్స్ప్రెషన్. ఇది మీకు అమెరికా నుంచి వచ్చింది, మై ఉమన్ ఎక్స్ప్రెషన్. అమెరికాలో కూడా మీకు వెస్టర్న్ మూవీస్ కనుక చూసినట్లయితే, ఆ టెక్సస్, అరిజోనా, అక్కడ మూవీస్ కనుక చూసినట్లయితే మీరు, అవి వెస్టర్న్ మూవీస్ అని ఉంటాయి. గుర్రాల మీద గన్నలు పెట్టుకుని పెద్ద పెద్ద టోపీలు, మెక్సికన్ టోపీలు అవి పెట్టుకుని ఉంటారు చూసారా.
ఆ కౌబాయ్ మూవీస్, ఆ మూవీస్ చూసినట్లయితే ప్రతి మూవీలోనూ ఉమెన్ ఉంటుంది. అప్పట్లో ఏదో సోఫియా లోరెన్ ఎవరో యాక్ట్ చేసేవారు. ఆ ఉమెన్ ఉంటుంది. షీ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. వీళ్ళందరూ ఆమెను డామినేట్ చేద్దామని ప్రయత్నం చేస్తారు. బట్ షీ నోస్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్. అండ్ అక్కడ మై ఉమన్ అనే ఎక్స్ప్రెషన్ మీకు తరచుగా వినపడుతుంది. మై ఉమన్, మై ఉమన్ అంటే ఆ ఎక్స్ప్రెషన్లో ఎంత అర్థం ఉందో చూడండి. ఐ ఓన్ హర్, ఐ డామినేట్ హర్, షీ ఈజ్ లైక్ ఎ ప్రాపర్టీ టు మీ అండ్ నోబడీ ఎల్స్ కమ్ ఎనీవేర్ నియర్ అని ఒక వార్నింగ్ ఇచ్చినట్టు. ఈ మే కాంత అన్నవాడు వాడి తెలివితేటలు ఆ స్థాయిలో ఉన్నాయని అభిప్రాయం. అది చూసి శంకరులు ఊరు వెళ్తుంది, ఇలా ఉన్నారు ఇటు వీళ్ళు అని ముక్కు మీద వెలివేసుకున్నారు. మే కాంత, మే పుత్ర. ఇప్పుడు వాడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటాయి, ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దాడేప్పుడు మే పుత్ర ఈజ్ ఓకే. వాడు హీజ్ గ్రోన్ అప్. అడ్డాలనాడు బిడ్డడే కానీ గడ్డాలనాడు బిడ్డడు కాదు. హీజ్ గ్రోన్ అప్. వాడు ఏమనాలి? మమ్మ పిత అని వాడు అనాలి. వాడు అనడు. హీ డజంట్ సే మమ్మ పిత అని. ఎప్పుడైనా వాడు ఏకాంతంగా కూర్చుని మమ్మ పిత అని అనుకుంటాడా? అనుకో. ఈ పిత అసలు గుర్తేరాడు వాడికి. వాడు ఏదో హడావిడిలో ఉంటాడు. మే కాంత అనేదో వాడుకుండి హడావిడి వాడుకుంటుంది. వాడికి ఒక కెరీర్ ఉంటుంది, వాడికి ఏవో లక్ష్యాలు ఉంటాయి, ఏవో ఉంటాయి. నేను ఎవరిని పని కట్టుకుని తప్పు పడుతున్నానని మీరు అనుకోద్దు. మమ్మ పిత అన్నది ఇట్ డజంట్ కమ్ ఈజీలీ. అంచేతనే ఏదో ఫాదర్స్ డే అనో ఏదో పేరు పెట్టాల్సి వచ్చింది. ఫాదర్స్ డే అని పెడితే ఆ రోజుని లేవగానే అన్ని వైపుల నుంచి ఫాదర్స్ డే అనే మాట వినపడుతూ ఉంటుంది. అప్పుడు మమ్మ పిత, నాకు కూడా ఓ ఫాదర్ ఉన్నాడు అని గుర్తు వస్తుంది. ఒక ఆయన ఓ యంగ్ మ్యాన్ గురించి నాతో మాట్లాడుతూ, ఏమండి ఈ యంగ్ మ్యాన్ ఈజ్ ఎ వెరీ నైస్ మ్యాన్, ఈజ్ హిజ్ మదర్ ఎ సింగిల్ మదర్ అని అడిగాడు నన్ను. అంటే మీకు ఆ డౌట్ ఎలా వచ్చిందని నన్ను అడిగాను. అడిగితే ది వే హీ కండక్ట్స్ హిమ్సెల్ఫ్, I have seen him, I have known him for 2-3 years now. I have known him rather well. చాలా మంచివాడు, మంచి సమర్థుడు, వెరీ అకాంప్లిష్డ్ పర్సన్. బట్ ఆబ్వియస్లీ దెర్ ఈజ్ ఎ మెన్షన్ ఆఫ్ ది మదర్. దెర్ ఈజ్ నో మెన్షన్ ఆఫ్ ఫాదర్ ఎనీవేర్. నాకు అతని యాటిట్యూడ్ చూసి నేను అతను అడగడానికి భయం వేసి మిమ్మల్ని అడుగుతున్నాను, అతను అడగడానికి మొహమాట పడి మిమ్మల్ని అడుగుతున్నాను. Doesn't he have a father? Sometimes it happens like that. American societies, Western societies లో ఫాదర్ ఉండడు. సత్యకామ జాబాలు కూడా అటువంటి వాడు కదా. దెర్ ఈజ్ నో ఫాదర్ టు హిమ్. దెర్ ఈజ్ నో ఫాదర్ మీన్స్ ఆయనకి తెలిసిన ఫాదర్ ఉండడు. బయలాజికల్గా ఎవడో ఉంటాడు. బట్ హీ డజంట్ నో. ఈ కుర్రాడు అలాంటి వాడా అని అడిగాడు. అప్పుడు నేను అన్నాను, అదేం కాదండి, he has a father. Only thing is he doesn't care for the father. We have to assume like that. Ante kada. He never recollects his father. Even on Father's Day he doesn't think of his father. And he doesn't mention father anywhere, anytime, anywhere. He may mention mother occasionally but doesn't mention father at all. And therefore you got that impression. He indeed has a father who is hale and healthy and he knows him, everything is fine అని చెప్పాల్సి వచ్చింది నేను. అంటే ఇది దేనికి దృష్టాంతంగా చెప్పాను? మమ్మ పుత్ర అని వీడేడిపే తప్ప మమ్మ పిత అని వాడు అండో అన్న దానికి దృష్టాంతంగా చెప్పారు. అందరూ అలా ఉంటారని నా అభిప్రాయం కాదు. ఈ సంసారం అట్టిదండి, దీంట్లో ఎవళ్ళని మేము తప్పు పట్టుట లేదు. సంసారోయమతీవ విచిత్ర. ఇంకా అంతకంటే మనం చెప్పగలిగింది ఏం లేదు. నేను గమనించిన దాంట్లో నా అబ్జర్వేషన్ చెప్తున్నా మీకు. మీరు గీత తీసుకోండి. అనభిష్వంగ పుత్రదార గృహాదిషు. ఆయన పాపం మొహమాటం లేకుండా కొండ బద్దలు కొట్టి మరీ చెప్పాడు. పుత్రదార గృహాదిషు అని స్పష్టంగా చెప్పాడు. అపత్యదార అని ఇంకో సందర్భంలో చెప్పాడు. 2-3 సార్లు చెప్పాడు. ఓకే. శంకరులైతే చాలా స్పష్టంగా మమ పుత్ర పుత్రోజాత అంటూ ఆయన
వెటకారం చేస్తున్నారా లేకపోతే ఉన్న విషయాన్ని చెప్తున్నారా అది మీరు ఊహించుకోవాల్సి ఉంటుంది ఆ భాషను బట్టి. ఎన్నోసార్లు ఆయన భాష్యాల్లో చెప్పారు, అనేక భాష్యాల్లో, సూత్ర భాష్యంలో కూడా చెప్పారు. 10 మంది కూర్చుని ఉన్నారు, ఉంటే పుత్రః ఆగతః అని ఎవడో గేటు దగ్గరికి వచ్చి చెప్పాడు. అంటే ఈ 10 మందిలో ఒకడే తలకాయ తిప్పెట్ట అంటూ అలాంటిది ఏదో చెప్పారు ఆయన. అంటే పుత్రత్వాభిమానం గలవాడు మాత్రమే తల తిప్పినాడు. నాకు కొడుకుంటూ ఎవడూ లేడు అని అనుకున్నవాడు తల తిప్పుతాడా? తిప్పడు అని ఇలాంటి దృష్టాంతం ఏదో సూత్రభాష్యంలో ఇచ్చారు శంకర్లు. పలు పర్యాయములు శంకరులు కూడా ఇది చెప్పారు. బుద్ధ భగవానుడు చెప్తున్నాడు. ఓకే, వీళ్ళెవళ్ళు కూడా హెజిటేట్ చేయలేదు. ఈ సంసారము ఇదంతా కూడా కల్పితము, మీ బ్రెయిన్ సెల్స్ ప్లే చేసే ట్రిక్ తప్ప దీంట్లో ఏమీ వాస్తవికత లేదు. దెర్ ఈజ్ ఏ బయలాజికల్ ప్రాసెస్. సో దట్ ఈస్ హౌ ద biological process happens. You are not controlling the biological process. On the other hand, you are in the control of the biological process. You are not controlling, you are in the control. ఇప్పుడు తుమ్మెద వచ్చింది, పువ్వు మీద వాలింది, తేనెని తీసుకుంది, డ్రాప్లెట్ ఆఫ్ హనీ తీసుకుంది, ఇంకో పువ్వు మీదకి పోతుంది, దాని కాళ్ళకి ఆ పుప్పొడి అంటుకుంది. అది వెళ్ళి ఇంకో పువ్వు మీద తుమ్మెద వాలినప్పుడు ఈ కాళ్ళకు అంటుకున్న పుప్పొడి రేణువులు 10 రేణువులు అంటుకుంటే 2 రేణువులు అక్కడ పడ్డాయి. దిస్ ఈజ్ వాట్ ది కాల్ ఫలదీకరణము ఇన్ బయాలజీ, వెరీ బేసిక్ బయాలజీ. దీన్ని, ఈ ప్రాసెస్ని తుమ్మెద కంట్రోల్ చేస్తుందా లేకపోతే ఒక నేచర్ కంట్రోల్ చేస్తుందా? మీరు పెద్దలు చెప్పండి. నేచర్ ఈజ్ కంట్రోలింగ్ దిస్ ప్రాసెస్. Nature is in command of this process, not the bee. Bee is just nimitta matram. It is only incidental. ఇక్కడ ఒకందుకు కూర్చుంది, అక్కడి నుంచి వెళ్ళి అక్కడ ఇంకొందుకు కూర్చుంది, కాళ్ళకి రేణువులు అంటుకుని ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళాయి. Therefore the fruit has happened. Bee is not controlling the process. Bee is not in command. Human being is no different. He is no different. కాబట్టి అయితే అధ్యతనే ఒక మహాత్ముడు ఏమని చెప్పాడంటే, ఈ చెప్పినవాడు వెస్టర్న్ మహాత్ముడు, ఎక్హార్ట్ టాలే చెప్పాడు, ఖలీల్ గిబ్రాన్ చెప్పాడు. వీళ్ళు ఎలా చెప్పారంటే శంకరులు బుద్ధుడు చెప్పిన ధోరణిలో చెప్పారు. నేను ఇది ఎందుకు హైలైట్ చేస్తున్నానంటే, మన దగ్గర కంట్రీ క్లబ్ వేదాంత ఒకటి తయారైంది. వీళ్ళు ఈ మమ పుత్ర, మమ భార్య, ఇవి వ్యాలిడ్, దే ఆర్ వ్యాలిడ్ అని చెప్తున్నారు పాఠాలు. ఎందుకు ఇలా చెప్తున్నారబ్బా? ఈ శంకరులు, బుద్ధుడు, గీత, ఉపనిషత్తులు, గీత వీటి స్పిరిట్ని వైలేట్ చేస్తావు. ఇప్పుడు వాటి స్పిరిట్ని యూ హైలైట్ ఇట్, ఆర్ యూ జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఇట్, ఆర్ యూ జస్ట్ ప్లే ఇట్ డౌన్. దాన్ని ఊరికే హైలైట్ చేయక్కర్లేదు, ప్లే ఇట్ డౌన్. వచ్చినప్పుడు పుత్రధార గృహాదిషు దాన్ని వివరించి వదిలేయటం. ఆర్ యూ మే ఈవెన్ ఇగ్నోర్ ఇట్. మీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇవేమీ కాకుండా ది ఆపోజిట్ స్పిరిట్ని హైలైట్ చేస్తున్నారు వేదాంతం పేరుతో. అంటే యు ఆర్ ఎ సెల్ఫ్, నీకు కులం ఉంది, ఓ గోత్రం ఉంది, ఓ మతం ఉంది. You are facing the other religions in contrast to your own religion, your caste, and then కులదైవం ఒకటి ఉంది నీకు. యూ వర్షిప్ దట్ కులదైవం. తర్వాత డిజైర్ బేస్డ్ వర్షిప్స్ ఉంటాయి నీకు ఒక ఎప్రిషియేషన్ ఆఫ్ ది ఎర్లియర్ లైఫ్ ఉంది. ఆ ఎప్రిషియేషన్లో నువ్వేమో ఆ దేవతలని పూజిస్తావు. ఆ ప్రారంభ కర్మని న్యూట్రలైజ్ చేసే ప్రయత్నంలో ఈ రిచువల్తో చేస్తావు. నువ్వు కర్తవి. నువ్వు ఈ రిచువల్ చేయకపోతే నీకు వచ్చే దుఃఖాన్ని నువ్వు ఆపుకోలేకపోతావు. అప్పుడు ఆ దుఃఖాన్ని నువ్వు భోగించాల్సి ఉంటుంది. నువ్వు ఈ రిచువల్ చేస్తే నీకు ఆ దుఃఖం తగ్గుతుంది. ఈ ప్రేయర్స్ చేసుకున్నట్లయితే ఏమండి, ఇది ఎలా ఉందండి? ఇది ఇప్పుడు నేను చెప్పిన వేదాంతంలోకి ఫిట్ అయ్యేట్లా ఉందా? ఇది లేదు. అంచేత ఇంతవరకు నేను చెప్పిన వేదాంతాన్ని పక్కన పెట్టేసి ఇది పుష్ చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు కంట్రీ క్లబ్ వేదాంతన్స్. పైగా ట్రెడిషన్ అంటూ ఉండడం.
ఈజ్ దిస్ ది ట్రెడిషన్ దట్ యు వాంట్ టు ప్రొటెక్ట్? దీన్ని ప్రొటెక్ట్ చేయాలా? మార్కెట్ ప్లేస్కి మీరు వెళ్ళి చూస్తే అక్కడ జనులందరూ ఇలాగే ఉన్నారుగా, దాంట్లో నువ్వేమిటి ప్రొటెక్ట్ చేసిద్ది దాన్ని? దీంట్లో దేర్ ఇస్ నో నీడ్ టు ప్రొటెక్ట్ ఇట్. ఇట్ ఈస్ COVID-19 లాగా ఫైల్ రహా హై. మొత్తం అంతా సంసారం అంతా వ్యాపించి ఇదే ఉంది. దీన్ని నువ్వేమిటి ప్రొటెక్ట్ చేసేది? ఈ రకమైన డైల్యూషన్ ఆఫ్ ది వేదాంత, వాట్ కుడ్ బి ది మోటివ్ బిహైండ్ ఇట్? నాకు అనిపించింది, నేను చెప్తున్నా, దేర్ మస్ట్ బి అన్ అటెంప్ట్ టు అపీస్ ద పీపుల్. ఈ కంట్రీ క్లబ్ వేదాంతాలో బాగా రిచ్ అండ్ పవర్ఫుల్ వేదాంతన్స్ అనమాట. రిచ్ అండ్ పవర్ఫుల్ వచ్చి కూర్చుంటారు, వాళ్ళని అపీస్ చేసి పెట్టుకుంటే మంచిది అనే ధోరణి ఉందా అని అనిపిస్తోంది, తెలుసో తెలియకో. కాబట్టి యూ షుడ్ నాట్ ఫాల్ విక్టిమ్ టు దట్ కైండ్ ఆఫ్ థింగ్. ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు కాల్ ఇట్ వేదాంత. నువ్వు కర్తవి భోక్తవయ్యి, పూర్వజన్మ నుంచి ఈ జన్మలోకి, ఈ జన్మలోంచి మళ్ళీ జన్మలోకి వెళ్ళి వాడవయ్యి, నీకంటూ ఓ భార్య ఓ కొడుకు ఉండి నీకు వేరువేరు డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసే వేరువేరు దేవతలు ఉంటూ ఆ రకంగా రిచువల్స్ చేసుకుంటూ నువ్వు బ్రతకవలేను అని అన్నట్లయితే దాంట్లో వేదాంతము 0.1% కూడా లేదు. అదంతా కూడా కర్మకాండ సెక్షన్లో యూ హ్యావ్ టు లుక్ ఫర్ ఇట్, ఫైండ్ ఏ స్లాట్ ఫర్ ఇట్ in the Karmakanda position. In the Puranic religion, in the religion of the masses, you can find a slot for that kind of a movement, a mental consciousness movement. అక్కడ స్లాట్ దొరుకుతుంది నీకు. వేదాంతంలో స్లాట్ దొరకదు. వేదాంతంలో కొడుకు కొడుకు కాదు, తండ్రి తండ్రి కాదు. అరే జీవుడే జీవుడు కాదంటుంటే నీ కొడుకు నీ తండ్రి ఎక్కడి నుంచి వస్తారండి? అరే మొదటికే మోసం వస్తుంటే ఇంకా నువ్వు ఇదంతా పెట్టి కూర్చుంటావు. ఇట్ ఈజ్ లైక్ ఏ బాంబు వేసినప్పుడు బిల్డింగు పడిపోతుంది, పాకా పడిపోతుంది, రెండు పోతాయి. సునామీ వచ్చినప్పుడు అన్నీ పోతాయి. ఇది అలాంటిది. కాబట్టి శంకరులు బుద్ధుడు వాళ్ళు నీ యాటిట్యూడ్ టువర్డ్స్ దీస్ పీపుల్ పుత్రధార గృహాదిషు is wrong. It is based on a flawed thinking. It is the trick played by the brain cells upon you. Me and mine brain cells-లో ఉంటాయి, హృదయంలో ఉండవు, ఇక్కడే ఉంటాయి. ఈ బ్రెయిన్ సెల్స్ అవి నీ మీద ప్లే చేస్తున్న ట్రిక్. దే ఆర్ ట్రిక్కింగ్ యూ. దే ఆర్ చీటింగ్ యూ. యూ హ్యావ్ టు కౌంటర్ చీట్ ది బ్రెయిన్ సెల్స్. అంటే అలాగా నాహం నమమ అనుకుంటూ నువ్వు బ్రెయిన్ సెల్స్ని కౌంటర్ చీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది మన ఓరియంటల్ స్టఫ్. అంటే శంకరులు బుద్ధుడు ఇలా చెప్పారు. ఖలీల్ గిబ్రాన్ అండ్ దెన్ ఎకహార్ట్ టోలే వాళ్ళు ఎలా చెప్పారో తెలిసిన, వాడు కొడుకని నువ్వు అంటున్నావు, వాడు నీ కొడుకు కాదు, వాడు ఆ కాస్మిక్ లైఫ్ యొక్క ఒక ఎక్స్ప్రెషన్. వాడు ఆ భగవంతుని కొడుకు, ద సన్ ఆఫ్ ది యూనివర్సల్ ఫాదర్. నీ కొడుకు కాదు. నువ్వు వాడిని ఈ ప్రపంచంలోకి తీసుకురాలేదు, వాడు నీ ద్వారా ఈ ప్రపంచంలోకి వచ్చాడు. నువ్వు వాడికి నీ థాట్స్ని, నీ ఆలోచనలని, నీ కండిషనింగ్ని వాడికి అంటకట్టకు. వాడికి నీ ప్రేమను మాత్రమే పంచిపెట్టు అని చెప్పారు వాళ్ళు. బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు వాళ్ళు. పాపం ఏదో ఒక కోట్స్, శంకరుడు కోర్టు, భగవద్గీత కోర్టు అలా చెప్పకుండా మోర్ ప్రాక్టికల్గా చెప్పారు. అంటే అర్థం ఏంటి? ఉపనిషత్తులు, భగవద్గీత, బుద్ధుడు వీళ్ళు ఏదైతే ఈ రిలేషన్ గురించి చెప్పారో దానికి కాంప్లిమెంటరీగా చెప్పారు వాళ్ళు. ఐఎమ్ అమేజ్డ్. దీనికి దాన్ని జోడిస్తే బంగారానికి వన్నే పరిమళం అద్దినట్టుగా ఉంది వీళ్ళు చెప్పిన దానికి. ఎందుకంటే వీళ్ళు బ్లంట్గా చెప్పి ఊరుకున్నారు.
దాని వెనుక ఒక చక్కటి లాజిక్, అంటే హృదయానికి హత్తుకునేటువంటి ఒకనొక లాజిక్ని, తర్వాత ఆలోచించే విధానం, ఏ విధంగా ఆ థింకింగ్ నుంచి మనం బయటపడవచ్చును, ఆ బయటపడేందుకు ఒక వే అవుట్ వాళ్ళు తయారు చేసి పెట్టారు. ఒక సైకలాజికల్ మెకానిజం టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఐడెంటిఫికేషన్, దిస్ అటాచ్మెంట్ వాళ్ళు మన ముందు పెట్టారా అని అనిపిస్తుంది. ఖలీల్ గిబ్రాన్ పోయం ఒకటి ఉన్నది, ఈజ్ ఎ సూఫీ పోయట్. తర్వాత ఎక్హార్ట్ టోలే ఈజ్ ఎ వేదాంతిన్ ఆఫ్ బిగ్ రెప్యూట్ వెస్టర్న్ సొసైటీస్లో. కాబట్టి ఈ అటాచ్మెంట్ ఏదైతే ఉన్నదో ఇది అజ్ఞానం వల్ల మాత్రమే ఉంటుంది. జ్ఞానం ఉన్నట్లయితే ఈ అటాచ్మెంట్ ఉండదు. బాలహ అంటే ఏమిటండి? అజ్ఞాని అని కదా, తెలివితేటలు లేనివాడు. అటువంటి వాడు క్లేశమును పొందును. విహన్యతే అంటే హీఈస్ కిల్డ్ బై దట్ అటాచ్మెంట్ అని చెప్పారు. విహన్యతే అంటే అర్థం అది, వెరీ పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్. అయితే దాన్ని హింస, హన అంటే కిల్లింగే కనక్కర్లా, హింస. హీఈస్ ఎఫ్లిక్టెడ్, హీఈస్ ఇంజ్యూర్డ్. ఇంజ్యూర్డ్ అంటే ఫిజికల్ ఏం కాదుగా, ఎఫ్లిక్టెడ్ బై దట్ అటాచ్మెంట్. ఆ ఆసక్తి వాడిని చాలా దుఃఖానికి గురి చేస్తుంది అని చెప్పారు. విహన్యతే. దీని మీద దిస్ ఈజ్ ఎ బిగ్ టాపిక్. దీంట్లో ఈ టాపిక్లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఒకటి, ఫస్ట్ టెల్ యువర్ సెల్ఫ్ ఆర్ నో విత్ ఇన్ దట్ ఈ అటాచ్మెంట్ అనేది సరికాదు అని తెలుసుకోవాలి. నేనేదో పాఠం చెప్తున్నాను, ఏదో కొంత ఉత్సాహంతో చెప్తున్నాను, నా స్వభావం. ఒక ఆయన లేచి, ఏమంటే మీరు ఇలా చెప్తారు, మరి కొడుకు కూతురు ఇలాంటివి లేకుండా సంసారం ఎలా నడుస్తుందండి అని అడిగాడు. అడిగితే నేను చెప్పాను, చూడండి మీరు యు ఆర్ నాట్ టేకింగ్ ఇట్ ఇన్ ది రైట్ స్పిరిట్, యు ఆర్ రెసిస్టింగ్ వాట్ ఐ సే. అది రెసిస్టెన్స్ కదా, మెంటల్ రెసిస్టెన్స్. మీరు దయచేసి రెసిస్ట్ చేయకండి, మీరు వినండి. నేను మీ ఇంటికి వచ్చి మీరు మీ కొడుకుతోటి మీ భార్యతోటి ఎలా వ్యవహరించాలో నేను చెప్పాను. మీ ఇంటికి ఎప్పుడైనా వచ్చాను నేను? am I చెకింగ్ నోట్స్ విత్ యూ? am I వెరిఫైయింగ్ వెదర్ యు ఆర్ ఫాలోయింగ్ ఇట్ ఆర్ నాట్? నేనేమన్నా మీకు పరీక్ష పెట్టానే? మీ దాన్ని మీరు వెళ్తారు క్లాస్ అయిన తర్వాత. మీకు నచ్చని మాట వినడానికి కూడా మీకు అంగీకారం కాదు అనే యాటిట్యూడు, అది శ్రవణం కానే కాదు. ఇంకా అదొక్కటే కాదు, ఇంకా మీకు నచ్చనివి నేను ఇంకా చాలా చెప్పి ఉన్నాయి. మీరు ఇంకా వారం రోజులు ఉండడానికి వచ్చారు ఇక్కడ. ఇది మొదటి క్లాసులోనే ఇలా ఉంటే నేను మీకు నచ్చనివి ఇంకో డజన్ చెప్తాను, ఇలా చెప్తూనే ఉంటాను. మరి మీరు చూసుకోండి. సో మీరు పని చేయండి, మీరు ఫాలో అవ్వాలా అక్కర్లేదా అది మీ ఇష్టం. మీరు ఇక్కడ ఉండాలి అని అనుకుంటే వినడం అభ్యాసం చేయండి. దాని పేరు శ్రవణము అంటారు. శ్రవణం చేసేప్పుడు రెసిస్ట్ చేయొద్దు అని నేను సలహా చెప్పాను. ఈ మాట అంతా ఎందుకు చెప్పానంటే, దిస్ ఈజ్ అటాచ్మెంట్. మమ పుత్ర మే కాంత, ఇది ఇట్ ఈజ్ న్యాచురల్ అని మీరు అనుకుంటే తప్పు. ఇట్ ఈజ్ నార్మల్ అని మీరు అనుకుంటే నెక్స్ట్ స్టెప్ రాదు ఇంకా. ఇఫ్ ఇట్ ఈజ్ న్యాచురల్ అండ్ ఇఫ్ ఇట్ ఈజ్ నార్మల్, దెర్ ఈజ్ నో నెక్స్ట్ స్టెప్, దెర్ ఈజ్ నో నెక్స్ట్ డిస్కషన్. సో ది ఫస్ట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఈజ్ ఇట్ ఈజ్ అన్యాచురల్ and it is abnormal. Me kanta mama putraha, it is unnatural, it is abnormal. ఓ మహాత్ముడు మాట చెప్పాడు, స్టన్నింగ్లీ బ్యూటిఫుల్ మెసేజ్. ఆయన ఏం చెప్పాడంటే, డోంట్ బీ ది హస్బెండ్ ఆఫ్ ది లేడీ, బీ ది లవ్ ఆఫ్ ది హస్బెండ్ అని చెప్పాడు. హస్బెండ్ అంటే ఎక్కడ ఉంటాడు? లవ్ ఎక్కడ ఉంటుంది? లవ్ ఆఫ్ ది హస్బెండ్. హస్బెండ్స్ లవ్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది. హస్బెండ్ ఎక్కడ ఉంటాడు? ఎక్కడ ఉంటాడు అని చెప్పాడు ఆయన. బీ ది లవ్ ఆఫ్ ది హస్బెండ్ అంటే హస్బెండ్ అని ఒక సోషల్ సిచ్యువేషన్ ఈస్ దేర్. వివాహమైనది, వీడు హస్బెండ్, ఆమె భార్య, వీడు భర్త అని ఒక సిచ్యువేషన్ ఉన్నది. ఇట్స్ ఓకే, యూ నీడ్ నాట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. బట్ నేను భర్తను అనేది డోంట్ గెట్ ఇట్ టు ది హెడ్. భర్త అయితే ఏం చేయాలి చెప్పు? భర్త అయితే ఏం చేయాలి? ప్రేమించాలి. బీ దాట్, బీ ది లవ్. ఆ ప్రేమ నువ్వు అయిపో.
ది కాన్షియస్నెస్ ఇన్స్టెడ్ ఆఫ్ క్రిస్టలైజింగ్ యాజ్ ఎ మీ ది హస్బెండ్, it expands as the love that the husband is supposed to show అని సలహా చెప్పాడు ఆయన. ఆయన చెప్పిన సలహాను నేను ఎక్స్పాండ్ చేశాను నా భాషలో. కాబట్టి ఐ ఆమ్ ది హస్బెండ్, ఐ ఆమ్ ది ఫాదర్ అనేటువంటివి ఇవి దే ఆర్ నాట్ నార్మల్, దే ఆర్ అబ్నార్మల్, దే ఆర్ అన్యాచురల్. ఈ విషయాన్ని మీరు ఈ ఈ ఈ అడ్డదిడ్డ వేదాంతులకి చెప్పినట్లయితే వాళ్ళు అర్థం చేసుకోరు. వాళ్ళు ఏం చేశారంటే వేదాంతాన్ని, విచ్ ఈజ్ ఎ రెవల్యూషన్ అగెన్స్ట్ కర్మ అండ్ ఉపాసన అండ్ సోషల్ లైఫ్. కర్మ, ఉపాసన, ది సొసైటల్ లైఫ్ స్టైల్, దాని మీద రెవల్యూషన్ వేదాంత. వీళ్ళు ఏం చేశారంటే ఆ రెవల్యూషన్ను అరిగించుకోలేక, దాన్ని డైజెస్ట్ చేసుకోలేక, దాన్ని ట్విస్ట్ చేసి, దాన్ని డిస్టార్ట్ చేసి, ట్విస్ట్ చేసి, ఈ దీంట్లో మిక్స్ చేసి ఒక కిచిడీ తయారు చేసి పెట్టారు. ఆ కిచిడీలో సొసైటల్ లైఫ్ స్టైల్ ఉంటుంది, రిలిజియన్ ఉంటుంది, కల్చర్ ఉంటుంది, నా తలకాయ ఉంటుంది, మరో మ్యూజిక్ ఉంటుంది, డ్యాన్స్ ఉంటుంది, నా తలకాయ కూడా ఉంటుంది దాంట్లో. అలాంటి ఒక కిచిడీ ఒకటి తయారు చేసి ఈ కిచిడీని పెడుతూ ఉండడం. ఏమిట్రా ఈ కిచిడీ అంటే దానికి ఆర్గ్యుమెంటు, ఎవ్రీబడి హ్యాస్ గాట్ సంథింగ్ ఇన్ ఇట్ విచ్ సూట్స్ హిమ్. ఇది ఎలా ఉందంటే 7 కూరల కూర, 7 కాయల కూర అని ఒకటి ఉంది. 7 అంటే వంకాయ, బీరకాయ ఇలాంటివి 7 వేసి ఒక కూర చేస్తారు. అలాంటిది ఏదో ఉందో, ఒక నోమో ఏదో ఉందో ఆడవాళ్ళు చేస్తారు. దాంట్లో ఆ కూర వడ్డిస్తే బెండకాయ ఇష్టమైన వాడికి బెండకాయ ఉంటుంది, బీరకాయ ఇష్టమైన వాడికి బీరకాయ, అలా ఉంది. ఇప్పుడు ఈ వేదాంతం అలా ఉంది. ఇప్పుడు చెప్పిన వేదాంతం, ఈ కంట్రీ క్లబ్ వేదాంత, దిస్ ఖాన్ మార్కెట్ గ్యాంగ్ వేదాంత అలా ఉంది. దట్ ఈజ్ నాట్ వేదాంత. ఇట్ ఈజ్ ఎ డిస్టార్షన్ ఆఫ్ వేదాంత. వేదాంతంలో యు ఆర్ ఎ ఫాదర్, యు ఆర్ ఎ హస్బెండ్, ఆర్ ఐఎమ్ ఏ ఫాదర్, ఐఎమ్ ఏ హస్బెండ్ ఈజ్ ఎన్ అన్యాచురల్ థింగ్. ఇట్ ఈస్ ఓన్లీ అన్ ఇగ్నరెంట్ పర్సన్ విల్ హోల్డ్ ఆన్ టు సచ్ నోషన్స్. ఇది తేలిక కష్టమా? అటాచ్మెంట్ తేలిక కష్టమా? చాలా కష్టం. టు గెట్ రిడ్ ఆఫ్ అటాచ్మెంట్ ఉపన్యాసం చెప్పడం తేలిక, దాని నుంచి బయటపడడం చాలా కష్టం. ఇట్ ఈజ్ ఈజియర్ సెడ్ దాన్ డన్. దీంట్లో ఇటువంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. అందుకోసం నేను 2 స్టెప్స్ కింద డివైడ్ చేశాను. ది ఫస్ట్ స్టెప్ ఏంటంటే ది అండర్స్టాండింగ్ దట్ ఇట్ ఈజ్ అన్యాచురల్. ది అండర్స్టాండింగ్ ఉండాలి కదా. కాబట్టి అటాచ్మెంట్ గురించి ఎంత బాగా తెలుసుకుంటే అంత మంచిది. మీరు ఫాల్స్హుడ్ గురించి ఎంత తెలుసుకోవడానికి అవకాశం ఉందో అంతా తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఫాల్స్హుడ్ అది పోతుంది, అది తొలగిపోతుంది. దానికే జ్ఞానము అని పేరు. ఆత్మజ్ఞానం అంటే అదే. అఖండాకార వృత్తి అవి ఏమేమి ఉండవు దీంట్లో. ఈ వేషాలు ఏం పనికిరావు ఇక్కడ. అఖండాకార వృత్తి అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెట్టేసి అక్కడ పెట్టేయటం. పెట్టేసి ఇప్పుడు వీడు చేయాల్సిందే లేదు. మీరు మీ భోగాలు, మీ డబ్బులు, మీ సంసారం చక్కగా నడిపించుకుంటూ ఉండొచ్చు. ఎరా వేదాంతం అన్నావు, ఆత్మజ్ఞానం అన్నావు, ఇదేమిట్రా అంటే అఖండాకార వృత్తి ఇంకా రాలేదని చెప్పచ్చు. కమా, ఇట్ ఈజ్ నాట్ అబౌట్ దాట్. ఇట్ ఈజ్ అబౌట్ నోయింగ్ ఆల్ అబౌట్ కన్ఫ్యూషన్. ఎన్ని రకాలుగా కన్ఫ్యూషన్ మనల్ని ఇబ్బంది పెడుతుంది. నోయింగ్ ఆల్ అబౌట్ అటాచ్మెంట్, నోయింగ్ ఆల్ అబౌట్ ఫాల్స్హుడ్. యు నో ఆల్ అబౌట్ ఫాల్స్హుడ్. రజ్జు సర్ప దృష్టాంతాన్ని అంత తీవ్రంగా ఎందుకు వ్యాఖ్యానిస్తారంటే యు నో ఆల్ అబౌట్ ది కన్ఫ్యూషన్ అండ్ ఫాల్స్హుడ్. మరి బ్రహ్మను ఎప్పుడు తెలుసుకో? నీ తలకాయ బ్రహ్మను నువ్వు తెలుసుకోనక్కర్లేదు. బ్రహ్మ నువ్వు తెలుసుకోవు. బ్రహ్మ నీకేం తెలియబడేది బ్రహ్మ అవ్వదు, వృత్తిలో విషయం అవ్వదు. కాదు, అఖండాకార వృత్తిలో విషయం అవుతుంది. సరే, కానీ వెళ్ళి చెట్టు మీద కూర్చోండి. అఖండాకార వృత్తి ఏమిటో నాకు తెలియదు, నీకు తెలిస్తే వెళ్ళి సంతోషం. నువ్వు ఆ చెట్టు ఎక్కి అక్కడ దాని మీద కూర్చోండి. నాకు తెలియదు ఏమిటో అఖండాకార వృత్తి, నాకు ఇంతే తెలుసు. దిస్ ఈజ్ ఫాల్స్. ఐ నో ది ఫాల్స్ యాజ్ ఫాల్స్ అండ్ ఐ అండర్స్టాండ్ దట్ ఈస్ ది నాలెడ్జ్. దేర్ ఈజ్ నో అదర్ నాలెడ్జ్ అని నేను అనుకుంటున్నా. అథాత ఆదేశో నేతి నేతి అని నేను అలా అనుకుంటున్నాను.
కాబట్టి నాకు ఈ అఖండాకార వృత్తి మాట చెప్పొద్దు. అది దాంట్లో నాకేమైనా డౌట్ వస్తుందంటే దాంట్లో కొంత సెల్ఫ్ సర్వింగ్ ఉందేమో అనిపిస్తుంది. అఖండాకార వృత్తి నీకు కావాలి, అప్పుడు కానీ జ్ఞానం ఉదయించదు. అది మరి ఆ వృత్తి ఎలా వస్తుందండి? శ్రవణం చేయాలి. శ్రవణం ఎవరి దగ్గర చేయాలండి? ఒకే గురువు దగ్గర చేయాలి, ఇంకో రెండో గురువు దగ్గరికి వెళ్ళి. ఇది అంతా కూడా దీంట్లో ఏదో దాల్మే కాలాహే అని నాకు అనిపిస్తుంది. నిజంగా తెలుసో తెలియకో, అన్కాన్షియస్లీ ఆర్ కాన్షియస్లీ సమ్ సెల్ఫ్ సర్వింగ్ మెకానిజం లాగా అనిపిస్తోంది నాకు. ఐఎమ్ నాట్ వెరీ కంఫర్టబుల్ విత్ ఇట్. ఇఫ్ దెర్ ఈజ్ సంథింగ్ వాల్యూ ఇన్ ఇట్, ఐ విల్ లుక్ ఇన్ టు ఇట్. ప్రస్తుతానికి ది ప్రజెంట్ పాయింట్ ఈజ్ అటాచ్మెంట్ ఈజ్ ఫాల్స్ అండ్ ఇట్ ఈజ్ హార్మ్ఫుల్. విహన్యతే ఈజ్ ఫాల్స్ బాల, హార్మ్ఫుల్ విహన్యతే. ఎందుకని దాంట్లో ఉండే హాని ఏమిటి అంటే, మీకు మనస్సులో అటాచ్మెంట్ ఏం చేస్తుందంటే అది ట్రబుల్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు వజ్రం ఉందనుకోండి, ఇట్ డజంట్ బాదర్ యూ, ఇట్ డజంట్ హర్ట్ యూ. కానీ యు క్లింగ్ టు ఇట్, అది ఇట్ విల్ హర్ట్ యూ. కాబట్టి వెన్ యు క్లింగ్ టు సంథింగ్ మీరు కష్టాల్లో పడతారు. సపోజ్ మీరు దేనికి క్లింగ్ అవ్వరనుకోండి, యూ డోంట్ క్లింగ్ టు ఎనీథింగ్, మీరు మహారాజే, యూ డోంట్ క్లింగ్ టు ఎనీథింగ్. ఈ కంట్రీలో కాబట్టి మీకు ఈ రహస్యం చెప్తున్నా, వెన్ యూ క్లింగ్ టు సంథింగ్ యు ఆర్ ఇన్ ట్రబుల్. వెన్ యూ స్టాప్ క్లింగింగ్, వెన్ యూ డు నాట్ క్లింగ్ టు ఎనీథింగ్, యూ డోంట్ నో వాట్ ఈస్ డిఫికల్టీ. దీనికి ఓ సామెత ఉంది, మొండివాడు రాజు కంటే బలభద్రుడు అనేదో సామెత ఒకటి ఉంది. మొండివాడు ఎవడో తెలిసినా వాడు దేనికి అతుక్కోడు. వాడు మొండివాడు అంటే వాడు దేనికే అటాచ్ అవ్వడు. రాజుగారు రాజ్యం నాది, ఈ ప్రసాదం నాదే అని, ఈ సీట్ నాదే అనుకుంటాడు ఆయన. మొండివాడు రాజు కంటే బలవంతుడు. నరేంద్ర మోడీ గారిని ఎవరో బెదిరించారు ఎలక్షన్లో ఓడిపోతామని. అంటే ఆయన ఏమన్నారో తెలుసునా, ఓడిపోతే ఏం చేయాలో నాకు తెలుసున్నారు. అది ఏమిటో కూడా ముందే చూపించారు. ఆ ఉత్తరకాశీ పోయి అక్కడ ఒక చోట గదిలో ఒక చిన్న గుహలో కూర్చుని వాళ్ళు తయారు చేసి పెట్టారు దాన్ని. దాంట్లో పడుకున్నాడు ఆయన. కప్పుకుందుకు ఏదో ఇచ్చారు, ఓ తరగడా ఇచ్చారు, ఓ పక్క వేశారు, దాంట్లో పడుకున్నారు. తర్వాత దాంట్లోనే జపం అది ఏదో ధ్యానమో జపమో అది చేసుకున్నారు. వాళ్ళు ఏదో 2 మెతుకులు అక్కడే పెట్టారు. ఓడిపోతే ఆయన ఏం చేస్తారో వీళ్ళకి అర్థమైంది కదా, తెలిసింది కదా. కాబట్టి వీళ్ళు ఏం చేయలేరు. ఆయన ముండివాడు రాజు కంటే బలవంతుడు. ది పాయింట్ ఈజ్ వెన్ యు ఆర్ నాట్ అటాచ్డ్ టు ఎనీథింగ్, అంటే మీరు దేన్ని పట్టుకోకుండా ఉంటే మిమ్మల్ని ఏది కష్టపెట్టదు. కాబట్టి ఎందుకో తెలుసునండి, ఈ ఆసక్తి, అన్ని రకముల ఆసక్తి, పుత్రుడు, భార్య, ధనము, ఇల్లు, ఆయన 2 చూపించాడు అక్కడ. పుత్రుడు, ధనము అంటున్నాడు ఆయన. ఇల్లు, భార్య, వీటికి కూడా పెట్టుకోండి. ఒక అనుష్టుప్లో ఎన్ని పడతాయి? 2 పట్టే 2 చెప్పారు. మిగతా ఇవి ఉపలక్షణము అంటారు, మిగతా కూడా పెట్టుకోండి. దీంట్లో రహస్యం ఏంటంటే అని తెలుసునండి, అంటే మరి జాగ్రత్తగా ఆలోచించి తెలుసుకోవాలి. ఆసక్తి భయహేతువు. భయము అంటే భయంలో అనేక షేడ్స్ ఉంటాయి. చింత, బెంగ, ఇలాంటివి అనేక షేడ్స్ ఉంటాయి. యాంగ్జైటీ, ఆదుర్ద, ఆందోళన, ఇవన్నీ కూడా భయం యొక్క రూపంలే. ఆసక్తి భయహేతువు. ఏమండి, పోనీ ఇప్పుడు భార్య మీద ఆసక్తి పెట్టుకుంటే భయం ఎందుకు వస్తుంది? ఎందుకో తెలుసిన, అన్ని వస్తువులు నశ్వరములు కనుక. ఆల్ థింగ్స్ ఇంక్లూడింగ్ పీపుల్ ట్రాన్సియంట్, నశ్వరములు. నేను గమనించి అంటున్నాను. అంటే కంట్రీ క్లబ్ వేదాంత లేకపోతే ఖాన్ మార్కెట్ గ్యాంగ్ వేదాంత అని నేను ఎందుకంటూ ఉంటానంటే, ఒక హెచ్చరిక, మీరు అలాంటి ట్రాప్లో పడద్దు అని హెచ్చరిక. ఒక ఆయన్ని ఎరుగుతున్నాను నేను. ఈజ్ ఎ ఖాన్ మార్కెట్ గ్యాంగ్ కైండ్ ఆఫ్ వేదాంతి. మహాత్ముల దగ్గర గత 20 ఏళ్ళ నుంచో 30 ఏళ్ళ నుంచో శ్రవణం చేస్తున్నాడు. ఆయన 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి శ్రవణం చేయలేదు.
20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఆ మహాత్ముడికి పైసలు ఇస్తున్నాడు. వీళ్ళు అనుకుంటారు పైసలు ఇవ్వడం అనుకుంటారు శ్రవణం చేయడం అంటే. 3 రోజులు శ్రవణము, ఆఖరి రోజు ఆఖరి క్లాసులో ఏముంటుంది తెలుసునా? ఏముంటుందో మీకు తెలుసునా? ఏముంటుంది? గురుదక్షిణ కార్యక్రమం ఉంటుంది. తర్వాత భోజనం ఉంటుంది. నీ మాట కరెక్టే, కానీ దానికి ముందు ఏముంటుంది? గురుదక్షిణ కార్యక్రమం ఉంటుంది. దాంట్లో చెక్కు రాసి ఇస్తారు, అయితే క్యాష్ ఇస్తారు, చెక్కు రాసి ఇస్తారు, గురుదక్షిణ ఇస్తారు. అవునా? ఈయన 30 ఏళ్ళ నుంచి ఆ పని చేస్తున్నాడు. యు గాట్ ది పాయింట్. ఈ ది ఖాన్ మార్కెట్ గ్యాంగ్ కైండ్ ఆఫ్ వేదాంతన్. వెరీ నైస్ పర్సన్. 30 ఏళ్ళు తాను ఏమీ పొందకుండా అంత సేవ చేశాడంటే ఆయన దేవుడితో సమానం. ఆయన మహాపుణ్యాత్ముడు. ఆయన చాలా మంచివాడు. భార్య పోయింది. భార్య పోకుండా బతుకుంటుందా? పోదు భార్య. భర్త పోతాడు, భార్య పోతాడు, గురువు పోతాడు, శిష్యుడు పోతాడు. అందరూ పోయేవాళ్ళు లేదు, ఇంట్లో మిగిలివాళ్ళు ఎవరు లేరు. వాడు బ్రెజిల్ ప్రెసిడెంట్ ఉన్నాడు, నాకు ఆయన నచ్చాడు. ఆయన అన్నారు ఈ వైరస్ వచ్చి చచ్చిపోతారు జనులని ఆయనకి ఎవడో చెప్పాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో. అంటే ఆయన అన్నాడు వైరస్ అక్కర్లే చచ్చిపోవడానికి, ఇంకా అనేక రకాలుగా కూడా చచ్చిపోతారు, నీకు తెలియదేమో, ప్రజలు ఎప్పుడు చచ్చిపోతూనే ఉంటారని చెప్పాడు ఆయన. అసలు నేను అనుకున్నా వీరు గట్టివాడరా బాబు అని చెప్పాడు. ఎంత బాగా మీరు వినండి. భారతదేశంలో పుట్టాల్సిన వాడు బ్రెజిల్లో పుట్టాడని నేను అనుకున్నా. ఎక్కడ పట్టుకొచ్చాడు ఈ వేదాంతం? బహుశా నేను అప్పట్లో బ్రెజిల్ వెళ్ళి కొన్ని క్లాసులు చెప్పాను, అవి ఏమైనా విన్నాడా? నాకు డౌట్ కూడా వచ్చింది. అలా చెప్పాడే. సో భార్య పోయింది. భార్య పోతే హీ వాజ్ డివాస్టేటెడ్. అంటే ఇంకా ఈయనకి ముందు వైద్యం చేయించాల్సి వస్తుంది. అంత దుఃఖం, అంత వియోగ దుఃఖం. ఏదో రామాయణంలో రాముడు కిష్కింధకాండలో వియోగ దుఃఖం అంతా ఈయనే అనుభవిస్తున్నాడా అన్నట్టుగా కనపడ్డాడు. ఎవరో ఆయనకి చెప్పారు సలహా, స్వామీజీని కలవమని. నా దగ్గరికి వచ్చారు. వచ్చి ఇది విషయం అంటే నేను చెప్పాను, పోయేంతకాలం అయిందండి, 1 ఏడాది అయింది, 6 నెలలో ఏడాది. ఏమండి వాట్ ఈస్ దిస్? మీరు ఇంతకాలం నుంచి వేదాంతం వింటున్నారు, 6 నెలలు అయిపోయింది. ఎప్పుడైనా వయస్సు ఏమో 70, అమ్మగారి వయస్సు 70, మీ వయస్సు 75, అమ్మగారి వయస్సు 70. ఆవిడకేమో 4th స్టేజ్ క్యాన్సర్ వచ్చింది, టెర్మినల్ డిసీజ్ వచ్చింది. బతుకున్నంతకాలము ఆమె దాంతో కష్టపడ్డది. ఆమె పోవడమే ఆమెకి విముక్తి అయింది. ఈ పరిస్థితుల్లో ఇంకా మీరు దుఃఖిస్తున్నారు. దానికి మీ దుఃఖానికి నేను ఉపాయం చెప్పాలంటే నేనేం చెప్పగలుగుతానండి? మీరు క్లాస్లో కూర్చోండి, కొంచెం వేదాంతం ఫర్ ది ఫస్ట్ టైం కొంచెం జాగ్రత్తగా వినండి. వేదాంతం వినడం అంటే గురుదక్షిణ చెక్కులు ఇవ్వడం కాదండి బాబు. ఫస్ట్ టైం కొంచెం జాగ్రత్తగా వినండి అని చెప్పాను. నేను అలాగే చెప్పాను. సరేనండి, 2 క్లాసుకి రండి అని చెప్పాను. ఎందుకంటే పర్సనల్గా ఏం చెప్తాను నేను, క్లాసుకు వస్తే అన్నీ చెప్తాను. కాబట్టి నా పాయింట్ ఏమిటంటే, వెన్ యూ డు నాట్ క్లింగ్ టు ఎనీథింగ్ దెర్ ఈజ్ నో ట్రబుల్ ఎట్ ఆల్ అటాచ్. ఆసక్తి భయహేతువు, అది భయమును కలిగిస్తుంది. భయహేతు ఎందుకు అయిందండి? ఆసక్తి అంటే భయహేతు ఎందుకు అయింది? డైమండ్ రింగ్ అంటే నాకు చాలా ఇష్టం. చాలామంది దే కన్సిడర్ ఇట్ ఈజ్ ఎ ప్రివిలేజ్. దాన్ని ప్రివిలేజ్ అనుకుంటారు. ప్రివిలేజ్ కాదు నీ తలకాయ, అది భయహేతువు. అది నీకు భయమును కలిగిస్తుంది. డైమండ్ రింగ్ పెట్టుకో, 10 మంది కనపడేట్లా డైమండ్ రింగ్ పెట్టుకో, రైలు ఎక్కి తిరుపతి వెళ్ళే లోపల ఆ చేయి కట్ చేసి వాడు పట్టుకు దొక్కపోతాడు, ఆ వేలు కట్ చేసి పట్టుకు దొక్కపోతాడు. మీరు విన్నారో లేదో, మొన్న నేను విన్నాను. నాకు ఎవరు చెప్పారంటే టీటీడీ బోర్డు మెంబర్ చెప్పాడు నాకు. చక్ర స్నానం అని ఒకటి ఉంటుంది. ఈ రిచువల్స్ ఏవో ఉంటాయి కదా, వీళ్ళు పెట్టిన రిచువల్స్, రకరకాల రిచువల్స్. చక్రానికి స్నానం ఏమిటి ఏదో ఉంది బాబోయ్, నాకు తెలియదు. చక్రానికి స్నానం. ఆ చక్రం స్నానం చేసినప్పుడే మనం కూడా స్నానం చేయాలి. అక్కడ చెరువు ఉంటుంది, కోనేరులో చక్రం స్నానం చేస్తుంది. ఆ చక్రాన్ని వీళ్ళు పట్టుకొస్తారు. ఓ పురోహితుడు పట్టుకుంటాడు. అందరూ ఒకళ్ళు తోసేసుకుంటారు. ఏమిటి ఒక్కసారి డిసిప్లిన్ ఏడవద్దు. ఈ పురోహితులు కూడా ఆ చక్రం మీద పడిపోతూ ఉన్నాయి. ఏమిటిది వేలం వెర్రా, ఏమి డిసిప్లిన్ ఉండద్దండి. అది కొంచెం వాళ్ళకి ఎవరైనా చెప్పాలి, అక్కడ ఉండే స్వాములు ఎవరైనా చెప్పండి డిసిప్లిన్గా ఉండండిరా. చర్చిలో మాస్ ఎలా చేస్తారో ఒకసారి చూసి నేర్చుకుంటారా. పోనీ
డిసిప్లిన్గా ఉండండి. ఆ చక్రం మీద పడిపోతారేంటి అలాగా? ఆ చక్రం మీద పడిపోతే ఆయన తూలి కింద పడిపోతే ఆ చక్రం నేల మీద పడితే బాగుంటుందా మరి? ఆ నీళ్ళలో దిగడం, ఆ చక్రం అలా అలా డబ్బడబడ మునిగేయాలి. ఏమిటిది? ఈ పిచ్చేమిటి? సరిగ్గా చక్రం ములిగినప్పుడే ములగాల. 3 సార్లు చక్రం ములుగుతుంది, ఆయన ముంచుతాడు, ఆయన కూడా ములగాలి. ఆయన ములగలేవారు, వీళ్ళు ఆయన భుజాల మీద ఎక్కేసి. ఇట్ ఈజ్ ఎ ఫన్నీయెస్ట్ ఆఫ్ ది సీన్స్. ఇంతకీ నాకు ఆ బోర్డు మెంబర్ ఏం చెప్పారంటే, ప్రతిసారి చక్ర స్నానం జరిగినప్పుడు 10,000 మంది స్నానం చేస్తారు మొత్తం ఆ కోనేరంతా. దాంట్లో లేడీస్ సంఖ్య ఎక్కువ ఉంటుంది, మోర్ దాన్ 5,000 లేడీస్ ఉంటారు. దాంట్లో పోలీస్ స్టేషన్కి వచ్చి మా మంగళసూత్రాలు పోయాయి, మా ఇది పోయింది, అది పోయిందని కనీసం ఒక 50 మంది కంప్లైంట్లు చేస్తారు అని చెప్పాడు ఆయన. అప్పుడు పోలీసులు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఈ బంగారాన్ని అపహరించే వాళ్ళు కూడా చక్రస్నానానికి వస్తారు అని చెప్పేసి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు. వాళ్ళు పట్టుకున్నారేమో కూడా మరి. వాళ్ళు కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు చక్రస్నానం ఎక్స్పర్ట్స్. వాళ్ళు ఆ టైంలో వాళ్ళు ఆ కాసులో అవి కొట్టేస్తూ ఉంటారు. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, బంగారం మీద మీరు ఆసక్తి పెట్టుకుంటే ఏముంటుంది? భయం ఉంటుంది. మనుషుల మీద ఆసక్తి పెట్టుకుంటే ఏముంటుంది? భయం ఉంటుంది. అటాచ్మెంట్ ఈజ్ ఫియర్. ఇంకా భయంతో బతకాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ఆసక్తి అనేది చాలా చెడ్డది. ఫైనల్గా కంక్లూడ్ చేసేస్తున్నాను. పోనీ ఫియర్ ఉంటే ఏమవుతుంది? ఫియర్ ఉంటే ఏమవుతుందో తెలుసునండి, మీ మనస్సుకి ఆలోచించే శక్తి కొరవడుతుంది. మళ్ళీ మొదటికి వచ్చాం మనం కథ. ఇక్కడ అఖండాకార వృత్తులు ఏమీ అవ్వవు. మీరు ఫియర్ పెట్టుకుని బతుకుతుంటే అఖండాకార వృత్తులు ఏమి వచ్చి పైనుంచి నెత్తిమించి వచ్చి పడవు. కాదు, గురువుగారు పంపిస్తారు మా దగ్గరికి అఖండాకార వృత్తి. కమాన్, యూ గో అండ్ జంప్ ఇన్ ది సిట్ ఇన్ ది ట్రీ. అలాగేమి గురువుగారు పంపించారు అఖండాకార వృత్తి. వెన్ ద మైండ్ ఈజ్ ఇన్ ఫియర్, ఇట్ లూజెస్ ఇట్స్ పవర్ టు థింక్. ఆలోచించేటువంటి శక్తి కోల్పోతుంది. అప్పుడు మీ స్వరూపాన్ని మీరు తెలుసుకొనజాలరు. లవ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అటాచ్మెంట్. లవ్ డజంట్ క్లింగ్. మీరు గమనించారో లేదో, లవ్ డజంట్ క్లింగ్. క్లింగింగ్ ఈజ్ నాట్ లవ్. అంటే మీరు కనుక అక్కడ అటాచ్మెంట్, అతుక్కొని ఉండుట అని ఉన్నట్లయితే క్లింగ్ చేయడం. ఇప్పుడు ఐ లవ్ యూ, సపోజ్ ఐ లవ్ యూ, మీరు వచ్చి అయ్యా నేను మరి వెళ్ళొస్తానట, శుభం వెళ్ళిరా అంటారు. దట్ ఈజ్ లవ్. నేను ఇంకో 2 రోజులు ఉంటాను, సరే ఉండు. ఏమంటే నేను వెళ్ళి టైం వచ్చింది వెళ్తాను, వెళ్ళిరా. దట్ ఈజ్ లవ్. ఇన్ లవ్ దెర్ ఈజ్ నో క్లింగింగ్. ఇన్ అటాచ్మెంట్ దెర్ ఈజ్ నో లవ్. వేర్ దెర్ ఈజ్ క్లింగింగ్ దెర్ ఈజ్ నో లవ్. అటాచ్మెంట్ ఈజ్ ఫియర్. భయం ఉన్న చోట ఆలోచించే శక్తి, సృజనాత్మకత కొరబడుతుంది. అటువంటిప్పుడు ఆత్మజ్ఞానం లేకుండా మనిషి మిగిలిపోతాడు. అంతకంటే హానిగా ఉంటుంది. శ్లోకం అవ్వలేదు, ఒకసారి అందాము. పుత్రో మేస్తి ధనం మేస్తిత్యేవం బాలో విహన్యతే. ఆత్మాపి హ్యాత్మనో నాస్తి కుతః పుత్రాః కుతో ధనం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.